Hi guys, hi hello, namaste, Adab, Shashikal, this is Mahi Mahesh Machade. New concept, new celebrations, new interviews వస్తున్నాయి కదా. చలో జస్ట్ ఫర్గట్ టు టెల్ యూ సరదా ముచ్చట్లతో విత్ మీ మహేష్ మాచడి. ఇవాళ V3 న్యూస్ నుంచి లక్ష్యం సమాజహితం సో నుంచి ఒక గాయని తీసుకొచ్చిన ఇస్ లైక్ ప్యారోడీ సింగర్ అనమాట. ఒక మంచి పాటని కూని చేసి జర ఫన్ జనరేట్ చేశారనమాట. సో కొంచెం కెమెరా టర్న్ చేసుకుంటే కెమెరా టర్న్ అవసరం లేదు, పక్కన ఉంటుండే. హే రాజా, వాట్స్ అప్ మ్యాన్? భరత్ రాజా కదా? yes భరత్ రాజా. సో హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? ఏం సంగతి? ఐఎమ్ గుడ్. సో ఇంతకుముందు ఆహా ఈ హోలో ఈటీవీలో పాడినావు కదా. సో ఎలా ఉంటుండే నార్మల్గా అప్పుడు పాడినావు? ఒక పాటని ఫన్ జనరేట్ చేయాలంటే దాని ఇంకా ఏముంటుంది చెప్పు స్టఫ్? అంటే ఏమేమి చేస్తుంటావు అసలు నువ్వు? యాక్చువల్గా నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం అట. నేను యాక్చువల్గా లిరిక్ రైటర్ అనమాట. సో నేను ఈటీవీ ప్లస్లో ఆహా ఈ ఓహో ప్రోగ్రామ్ చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి ఫన్ జనరేట్ చేయగల సాంగ్ నేను ఎందుకు రాయకూడదు అని చెప్పేసి నేను అప్పుడు కూర్చొని రాశాను అనమాట. సో అది ఎంత ఫేమస్ అవుతుందని నేను అనుకోలేదు. అది చాలా ఫేమస్. వాళ్ళు కనుల దానా సాంగ్ని చలో స్టార్టింగ్ ఇది ఓపెన్ చేసేసినాం కదా. సో స్టార్ట్ చేసే ముందు ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? ఎస్, ధూమ్ దాబ్డాకి చేసేయాలా? నాకు ఎంతగానో పేరు తెచ్చిన పాట అదే ఆహా ఈ ఓహోలో నేను పాడిన సాంగ్ వాళ్ళు కనుల దానా. సో దాని ఒరిజినల్ లిరిక్ మామూలుగా వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితేనే ఓ నోట మాట రాక సంథింగ్ ఇదన్నమాట. సో దీన్ని ప్యారడీ చేశారు పాట ఇది. ఇట్స్ రియల్లీ అమేజింగ్ సాంగ్. దీన్ని ఎట్లా కూని చేస్తాడు చూద్దాం. ఓకే, దీన్ని ప్యారడీ చేస్తే యాక్చువల్గా బాయ్స్ అమ్మాయిలు వెంట పడుతుంటారు, అది తెలిసింది. కానీ అమ్మాయిలు బాయ్స్ వెంట పడటం. సో కానీ ఈ అబ్బాయికి అమ్మాయి నచ్చదు. ఓకే అమ్మాయి నచ్చదు అనమాట. సో ఈ కాన్సెప్ట్తో పడితే ఎలా ఉంటుంది అంటే కొండముచ్చుదానా నీ మూతి ఉంది జానా నీకు కొవ్వు ఉందే చానా నీ ఫేసు చూస్తే వాంతులొచ్చెనే ఓ మంచి మాట రాక బూతులొచ్చెనే నీ ఫేసు చూస్తే వాంతులొచ్చెనే ఓ మంచి మాట రాక బూతులొచ్చెనే పందిలాగున్నావు బలిసి ఎదులా తంతావు ఎగిసి నన్ను మార్చి దోల తీర్చి కౌగిల్లో ముంచావు కంపుతో చంపావు ముప్పు తిప్పలెన్నో పెట్టి సంఖ్య నాకించావు శోకంలో ముంచావు దొంగ మొహం దాన వదిలిపో చంపమాకే నన్ను మరిచిపో ఒళ్ళు మాత్రం ఇక్కడున్నది బుర్రని నీ పిచ్చి తిన్నది ఊసినా తింగరి బుచ్చి ఎక్కిందే నీకే పిచ్చి గుద్దికే ఊడింది నా గోచి ఊసినా తింగరి బుచ్చి ఎక్కిందే నీకే పిచ్చి గుద్దికే ఊడింది నా గోచి నాతో పెట్టమాకే పేచి. ఈ విధంగా ఇక్కడ అమ్మాయిలు ఎవరు ఉన్నారా పాపం? దూరం వెళ్ళిపోర్రి ఉండరా? ఉన్నా కూడా దూరంగా పారిపోతారేమో. సో ఈ పెళ్ళైందా నీకు? నో. సరే పిల్లలు ఉన్నారా మరి? నో. సో నార్మల్గా ఓకే జస్ట్ పండి నార్మల్గా ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఫ్యూచర్లో. ఈ అమ్మాయిని కొండముచ్చి గిన్నెముచ్చి అంటాను, పెళ్లి చేసుకుంటారా? ఎస్, యా ఆబ్వియస్లీ. ఎందుకు చేసుకోరు? అంటే కొండముచ్చి దాకా దానిలాగా ఎలా ఉంటారో వాళ్ళ కోసం ఈ సాంగ్ అనమాట. అంటే కొండముచ్చిలాగా ఉండరు కదా. అంటే అమ్మాయిని పెట్టుకున్నావు కదా. ఎస్, ఓకే డన్. పర్టికులర్గా ఒక అమ్మాయి, ఒక అమ్మాయి అంతేగాని అందరు అమ్మాయిలు దాని డబ్బా మంచిగానే చేసే ఉండే. సో ఖమ్మం నుంచి యూ జస్ట్ కేమ్ హియర్. అంతకుముందు వాట్ యూ స్టార్టెడ్ యాక్చువల్ ఇక్కడ రావడంతో ఏం చేసినావు అసలు నువ్వు హైదరాబాద్లో? హైదరాబాద్లో నేను ఆహా ఈ ఒక ప్రోగ్రామ్కి ముందు ఏం చేసినంటే ఎంఎస్సి నేను ఉస్మానియాలో జువాలజీ చేసేవాను. ఎంఎస్సి చేస్తూ నేను ఒక టైంలో నేను ఆహా ఈ ఒక ప్రోగ్రాంలో అవకాశం ఎట్లా వచ్చింది? ఎవరి ద్వారా పోయినావు? ఓకే, నేను పేపర్ స్టేట్మెంట్ ద్వారా చూసాను అనమాట. యాక్చువల్గా రేపు సారథి స్టూడియోలో ఆహా ఈ ఓహో అంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి రేపు ఆడిషన్స్ ఉన్నాయి, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి మీ యొక్క టాలెంట్ చూపించన్నారు. సో నేను కూడా వెళ్ళాను. అప్పటికప్పుడే ఆ నైట్ నేను పాట రాశాను, కొండముచ్చిన సాంగ్ రాశాను. వెంటనే ఆడిషన్స్కి వెళ్ళాను. వాళ్ళు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు డైరెక్టర్స్. సో వెంటనే నాకు ఛాన్స్ ఇచ్చారనమాట. అంటే బేసిక్గా ఇప్పుడు నీ సాంగ్ కూడా టిక్టాక్లో కూడా బాగా ఈ మధ్య బాగా హిలేరియస్గా ఫేమ్ అవుతుంది ఆ సాంగ్. సో మా ఫ్రెండ్స్ నాకే ఇక నువ్వు పాడిన పాట అని చెప్పేసి నాకు. అంటే ఎట్లా రాస్తావు నార్మల్ ఒక పాటని కూనియాలంటే ఎలా రాస్తావు లిరిక్స్ అవన్నీ? అంటే ఫన్ జనరేట్ చేయాలని, ఫన్ జనరేట్ చేయాలని అంటే మెయిన్ కాన్సెప్ట్ ఫన్ జనరేట్ చేయాలి కదా. సో అదే ఫన్ జనరేట్ చేయాలని చెప్పేసి నేను అన్ని వర్డ్స్ అన్ని కూడా ఫన్నీగా వెతుకుతాను యాక్చువల్గా. ఓకే, సో దట్టు ఏంటి అంటే నేను అంటే నాకు తెలుగు సబ్జెక్ట్ మీద కొంచెం గ్రిప్ ఉంది. అంటే తెలుగులో చాలా పర్యాయపదాలు నానార్థాలు అంటారు కదా. పర్యాయ పదార్థాలు నానార్థాలు అంటారు కదా. అంటే ఒక పదానికి చాలా అంటే కామిక్గా దానికి మీనింగ్ ఉంటుంది, సీరియస్గా మీనింగ్ ఉంటుంది అనమాట. సో మనం ఏంటి అంటే ఒక పదానికి కామిక్గా ఏమైతే ఇంకేమైనా మీనింగ్స్ ఉన్నాయో సో అవి మాత్రం నేను
పదాలు కూర్చి ఇలాంటి కామిక్గా రాస్తాను అనమాట. సో ఓకే, ఇప్పుడు ఇంకా ఇదంతా సొల్లు పెట్టినాం కదా, దీనికి ఇంకా తర్వాత స్టార్ట్ చేసాడు ఇంకా ఏమైనా మంచి పాట, ఇంకో పాట స్టార్ట్ చేద్దామా? ఎస్. అంటే ఏంటి ఇంకోటి దేని గురించి? ఇంకోటి ఏంటి అంటే నేను యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ప్రెసెంట్గా లెక్చరర్గా చేస్తున్నాను అనమాట. అచ్చా, లెక్చరర్ కూడా? లెక్చరర్గా చేస్తాను. కాలేజ్లో లెక్చరర్గా చేస్తున్నాను. కాలేజ్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. ఇప్పుడు నీ ముందర పిల్లలు ఉంటారు, వాళ్ళు పాడుతుంటారు? పిల్లల ముందు పాడుతూ ఉంటాం. మస్తు ఫీల్ అవుతారు. సో ఓకే, అంటే నార్మల్గా మీ స్టూడెంట్స్ గురించి పాడాలంటే ఒక పాట పాడు. మా స్టూడెంట్స్ గురించి పాడాలంటే కొంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, సార్ ఈసారి మావుడు పాస్ అయితేనే వాడికి మోటార్ బైక్ కొనిస్తాను, లేకపోతే ఈసారి గేదెలు కాయిస్తా సార్ అంటాడు. ఓకే, నేను గేదెలు కాయించిన ఈ కాన్సెప్ట్ అయితే బాగుంది అని చెప్పేసి, ఓకే గేదెలు కాయిస్తే ఈ కాన్సెప్ట్ సాంగ్ రాయచ్చు కదా అని చెప్పేసి నాకు వెంటనే నాకు థాట్ వచ్చింది అనమాట. డియో డియో డిస్సక 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 డియో డియో డిస్సక డిస్సక డి ఈ సాంగ్ తీసుకున్నమాట. ఈ సాంగ్ తీసుకొని ఈ పేరెంట్ ఏమైతే అన్నాడు అంటే కొనిస్తేనేమో మోటార్ సైకిల్ కొనిస్తా, లేదంటే గేదెలు కాయిస్తా అన్నాడు. సో ఈ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకొని రాశాను అనమాట. ఈ సాంగ్ మీద రాశాను. ఎలా ఉంటుందంటే, నువ్వు ఫెయిల్ అయిపోయిన సబ్జెక్టులన్నీ పాసుగా లేవురా కొడక, నేను కట్టేస్తున్న ఫీజుల కంటే ఎక్కువ ఉన్నాయిరో, ఏడాదికి ఒక్కో సబ్జెక్ట్ రాదే, నీతో గుడ్లు గాయించేస్తాలే, చదివేమో లేదు సంధ్యేమో లేదు, చదవడమే రాదు ఎగ్జామ్ రాయడమే రాదు, చిన్ని చిన్ని స్లిప్పులు పెట్టి దొరికిపోతావు, నీతో గేదెలు కాయిస్త 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 కాయిస్త, నీతో గేదెలు కాయిస్త కాయిస్తలే, చేతులలో ఫోను చెవులో హెడ్ ఫోను, పట్టవురా పెన్ను నువ్వు ఆర్పవురా కన్ను, చెప్పిన మాట వినవెందిరో నీ నోట్లో మన్ను, నీతో గేదెలు కాయిస్త 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 కాయిస్త, నీతో గేదెలు కాయిస్త కాయిస్తలే, ఎగ్జామ్ ఫెయిల్సే నీకింట్లో దబ్బుల్సే, ఏమీ చదవక ఎగ్జామ్ రాసి తెస్తావు ప్రాబ్లమ్సే, నీతో గేదెలు గేదెలు నీతో అరెరెరెర్, నీతో గేదెలు కాయిస్త 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 కాయిస్త, నీతో గేదెలు కాయిస్త కాయిస్తలే, స్లిప్పే పెడతావు నువ్వు అండర్ వేర్లో, పాస్ అంటూ మొక్కుతావు గుళ్ళో, నీతో గేదెలు కాయిస్త 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 కాయిస్త, నీతో గేదెలు కాయిస్త కాయిస్తలే, పాస్ అంటూ మొక్కుతావు గుళ్ళో, బుక్కే తీసి అసలు చదవవు బల్లో, నీ రైటింగ్ చూసి మీ టీచర్లు షాక్ అవుతారా అబ్బి, నీ రీడింగ్ చూసి మీ ఫ్రెండ్స్కి దిమ్మ తిరిగిపోతుంది రా అబ్బి, నీ ఫీజులతోనే గేదెలు కొనాలా, నీతో గేదెలు నీతో అరెరెరె, నీతో గేదెలు కాయిస్త 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 కాయిస్త, నీతో గేదెలు కాయిస్త 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 కాయిస్తలే, ఇలా అనమాట. సో నార్మల్గా జువాలజీ టీచర్ చేస్తున్నావు కదా, నార్మల్గా ఇది ఇందులోకి ప్యారడీలోకి ఎందుకు నార్మల్గా ఒక మంచిగా వాడచ్చు కదా, డైరెక్ట్గా మూవీస్లో దిగడానికి డైరెక్ట్గా పాడొచ్చు కదా, అంటే ఇది ఎందుకు సెలెక్షన్ చేసుకున్నాను, అంటే ఈ వేళకి ఎందుకు వచ్చినావు అసలు? ఫన్ అనేది అంటే నాకు చాలా, నేను కూడా చాలా ఫన్నీగా ఉంటాను, అందరితో ఫన్నీగా ఉంటాను, నాకు ఫన్ అంటే ఇష్టం, నవ్వటం నవ్వించడం అంటే ఇష్టం అనమాట. సో అదే వేలో అంటే మనం క్రియేట్ చేసేది కొంత నలుగురు నవ్వే విధంగా ఉండాలని చెప్పేసి ఆ కాన్సెప్ట్ నేను అన్ని ప్యారడీస్ రాస్తూ ఉంటాను యాక్చువల్గా. సో ఆ ద్వారా ఇంట్లోకి వచ్చినాం. అంటే ఇప్పుడు లిరిక్స్ ఎలా దొరుకుతాయి నీకు అసలు? లిరిక్స్ అంటే ఈ పాట వినడంతో నీ లిరిక్స్ రాద్దామని అట్లా అన్నావు కదా. సరే ఇప్పుడు నీకు వచ్చిన టాస్క్ ఇచ్చేస్తున్నా డైరెక్ట్గా, ఇప్పుడు స్పాంటేనియస్గా ఎవరు లేకుండా టాస్క్ ఇస్తున్నా. ఇట్స్ లైక్ పిల్లరా సాంగ్ ఉందా? ఎస్. ఆ పిల్లరా సాంగ్ని ఎట్లా రాస్తావు? ఇప్పుడు స్పాట్లో నీకు ఏమి ఇవ్వ, నేను పిల్లరా సింగ్ చేయి, పిల్లరా సాంగ్ని నువ్వు కూని చేయాలి, ఫన్ జనరేట్ చేయాలి. ఓకే ఉండి ఓకేనా? సరే బట్ ఈ టాస్క్ తర్వాత తీసుకో. చలో ఒక టాస్క్ ఇచ్చిన, ఉండిపోరాదే పాట ఉంది కదా లవ్ సాంగ్, ఆ ఉండిపోరాదేని మన ఫన్ జనరేట్లో వాడాలి. ఎగ్జామ్ హిలరైజ్ అయిపోయింది కదా, అట్లా చేసేయాలి, మొత్తం లాఫ్టర్ ఇచ్చేయాలి. ఉండిపోరాదే సాంగ్ ని అంటే మంచి కాన్సెప్ట్ అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కాంబినేషన్, ఆ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఐ మీన్ ఫన్నీగా కూడా సీరియస్గా కూడా భార్యాభర్తల మధ్య కాంబినేషన్ చాలా బాగుంటుంది. అయితే భార్య లావుగా ఉండి భర్త సన్నగా ఉంటే వీరిద్దరి మధ్య కాంబినేషన్ ఎలా ఉంటుంది ఈ సాంగ్ ద్వారా తెలుసుకుందాం. లావుగున్న భార్యను ఉంచుకొని బక్కగా ఉన్న భర్త పాడుతున్నాడు, భర్త పాడుతుండు. లావుగున్నావే మొత్తం తినమాకే, లాగించేస్తావే కొంచెం నాకివ్వే, అయ్యో మంచం బరువే ఆపక కోళ్ళు విరిగేనే, అయ్యో కుర్చీ బరువే ఆపక కాళ్ళు విరిగేనే, మందం పెళ్ళామైతే నీలా ఉందా అన్నట్టుందే, మోకాలు రెండు మొద్దులాగుండే, చేతులు రెండు చాటలే, లావుగున్నావే మొత్తం తినమాకే, లాగించేస్తావే
కొంచెం నాకివ్వే ఓ నిన్నే మేపి చేశానే నేరం మెక్కి మెక్కి అయ్యావే దూలం ఇంట్లో సరుకంతా ఒంట్లో వేస్తావే తింటానికే నువ్వు పుట్టావే లారీ ట్రాలీలు నీకేం సరిపోవే ఆటో బైక్ అసలే సరిపోదే గుమ్మానికి నువ్వు నిండుగా దారి కడ్డం నువ్వు ఉండగా ఎలకల్లే నేను నీ ముందు ఉంటే ఎలుగల్లే నువ్వు చూస్తావే ఇలా అనమాట ఇలా చేసుకొచ్చాను నైస్ నైస్ మ్యాన్ పక్కన మంచి ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాం. సో మంచిగా ఇప్పుడు ఇంత తెలుసా ఇప్పుడు ఏం చేసినా మీకు స్పాంటేనిటీగా ఒక చిన్న ఇచ్చిన నీకు టాస్క్ ఇచ్చిన ఉండిపోరాదా దాని మీద అంటే నేను ప్రిపేర్ ఏం కాలేదన్నమాట సీరియస్గా ఉండిపోరాదు ఏం పాడమని చెప్తే స్పాంటేనిటీగా ఏదో మైండ్లో ఏమో అనుకోని డైరెక్ట్ పాడేసినావు. సో ఇంకో టాస్క్ ఇస్తా చేసేస్తావు టాస్క్ ఇట్ విల్ టేక్స్ somewhat time it will take 10 to 15 minutes time 15 minutes yes why because అంటే సరే ఇంకా కొంచెం అయిపోయిన టాస్క్ ఇస్తా మీకోసమే ఇంకో కొంచెం టాస్క్ అయిపోయినా చలో ఇంకొకటి నార్మల్ గా క్రేజీ సాంగ్ ఉంటుంది చూసినావా ఇది ఇచ్చింగ్ సంవోట్ ఏమో చెప్పినావు కదా లెట్ యు మేక్ ఇట్ అవుట్ దట్ యా డన్ అంటే ఇప్పుడు దేని గురించి వాడుతున్నావు అసలు జస్ట్ టెల్ మీ దట్ ఓకే సాంగ్ దురద ఇంకా ఫన్నీ కాన్సెప్ట్ నేను వెతికిన దాంట్లో ఏంటంటే దురద ఉంది యాక్చువల్ ఫన్నీ కాన్సెప్ట్ అంటే లిక్కర్ ఇచ్చింగ్ దురద ఓకే దురద మీద అనమాట. సో ఒకసారి నేను ఇచ్చింగ్ ఏ పాట రాయాలని చెప్పేసి నేను బుర్రగొక్కుంటుండగా ఒకసారి ఇచ్చింగ్ ఆ కాన్సెప్ట్ గుర్తొచ్చింది అనమాట. సో దాని మీద మంచి ఫేమస్ సాంగ్ రామయ్య వస్తావయ్య మూవీ నుండి ఓహో సగమ పమ పమ పగరే రేగరే సగమ పమ పమ పగరే రేగరే గరే సారే సరే నేసా సరే సా జాబిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా ఈ సాంగ్ అనమాట. ఈ సాంగ్ ని ఇచ్చింగ్ మీద దురద మీద కన్వర్ట్ చేస్తే ఎలా ఉంటుంది. సూపర్ అడరబుల్ ఉంది పాట దీన్ని పట్టుకొని ఇప్పుడు కుని చేస్తున్నావా. yes I mean parody మనోభావాలు దెబ్బతింటాయి మళ్ళీ ఫ్యాన్స్ కి మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి ఇంకా మనోభావాలకి ఫన్ జనరేట్ చేస్తారు అనమాట. మనోభావాలు దెబ్బతిన కంటే ముందు ఫన్ ని ఎంటర్టైన్మెంట్ వాళ్ళు బాగా ఫీల్ అవుతారు. ఓకే 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 వయ్యారి నువ్వే గోకమ్మా నువ్వే గోకమ్మ ఈ దొరదే తగ్గుటలేదమ్మా అబ్బే లేదమ్మా ఓ మందే ఉంటే రాయమ్మా మందే రాయమ్మ దొరదను కొంచెం తగ్గించమ్మా మోకాలిపై నుండి మొలతాడు ముడిదాకా మొదలైంది ఈ గోకుడే రాత్రంతా పగలంతా గోకేస్తా ఒళ్ళంతా అయినా ఆగదు రక్కుడే సర్ర 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 సిర సర్ర 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 చిర చెర్ర 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 సర సర్ర టైటైన జీన్సుల్లోన బిగువైన చెడ్డిల్లోన సరసరమని గోకేస్తుంటే చిల్లే పడ్డాది ఎందుకే తల్లే మన్మోహన్ జాదు మాల ఉందే ఓ ఇచ్చుగాడు ఉందే అది రాస్తే వల్లే మండే హాయిని ఇచ్చే ఓ ఇచ్చుగాడు ఉన్నదే నా గోకుడికి రక్కుడికి ఏ మందులు సరిపోవే గోలున్న చిన్నోళ్ళు నీ చుట్టూ ఉన్నారు గోరారా ఓసారి గోకవే ఈ విధంగా తీసుకొచ్చాను. నైస్ 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 నాకు తెలిసి నేను మొత్తం అమ్మాయిని టార్గెట్ చేసిండు అర్థమవుతుంది. ఆ అమ్మాయి కూడా ఫీల్ అవుతాను మనోభావాలు దెబ్బతింటున్నావు అమ్మాయిది కూడా. సో ఓకే ఇప్పుడు నార్మల్గా ఈ ప్యారడీ సింగర్స్ ఉంటారు చూసినా వాళ్ళకి ఎలా ఉంటుంది అసలు ఫ్యూచర్లో నార్మల్గా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుందా ఐ మీన్ ఈవెంట్స్లో అటు ఇట్లా పిలుస్తుంటారా అంటే ఇప్పుడు నార్మల్గా నువ్వు ఒక్కనివి ఇంతమందిని అంటే ఒక 4-5 నెంబర్స్ 4 నెంబర్స్ 3 నెంబర్స్ అనుకో మేమే ఫుల్ ఎంటర్టైన్ పోతున్నాం ఒక క్రౌడ్ ఒక 1000 2000 10,000 అటువంటి వాళ్ళ ముందు మైక్ మీద వేసి పిచ్ ఎంజాయ్ చేస్తారు. అంటే ఎప్పుడైనా అటువంటి ఈవెంట్స్కి నీకు ఎప్పుడు వెల్కమ్ అలాంటి ఈవెంట్స్ అంటే నేను కాలేజెస్లో స్కూల్స్లో అంటే నేను ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ 2+లో ఆహా ఈ ఓహో ప్రోగ్రామ్ చేసిన తర్వాత కొంచెం ఫెమిలియారిటీ వచ్చింది అనమాట. సో తర్వాత నేను కొన్ని స్కూల్స్లో కాలేజెస్లో ఇలా గెస్ట్కి వెళ్ళటం ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా చేశాను అనమాట. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దట్టు నాకు ఏంటంటే టీచింగ్లో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల నేను కాలేజెస్లో టీచింగ్కి వెళ్ళిపోయాను అనమాట. సో దానివల్ల ఈ గ్యాప్. సో తర్వాత ఆహా ఓహో చేసినావు కదా అందులో ఎవరు హోస్ట్ చేసే ఉండే శ్రావణ భార్గవి హేమంత్ అన్న హేమంత్ చేసి ఉండవచ్చు. నువ్వే కదా బ్రో చేసింది మనోడు చేసినట్టు. తర్వాత అంటే తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అయినా దానికి జడ్జ్ ఎవరు చేసారు దానికి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఫేమస్ లిరిక్స్ తను కూడా ప్యారడీ కుమ్మేస్తాడు కదా కదా తనది ఒక ప్యారడీ సాంగ్ పాడు తను పాడింది ఏదైనా తను పాడిందా తనది తను
ఎప్పుడు వచ్చినా ఒక పాట పాడతారు అనమాట ఈ ప్రియస్ నవ్వుతాను రా బై బరాబర్ నవ్వుతాం మస్తు అటువంటి పాట పాడు అయితే తను పాడిన సాంగ్ అంటే తన ముందు చిన్న కృష్ణ గారు ఒక సాంగ్ పాడాను. ఓకే అంటే నేను అనుకున్నాను సార్ రాసిందే అనుకుంటున్నాను ఆ సాంగ్. అయితే ఆహా ఈ ఓహోకి చిన్న కృష్ణ గారు గెస్ట్ వచ్చినప్పుడు ఆయన పాడిన సాంగ్. చిన్ని చిన్ని ఇడ్లీ పల్లీల చట్నీ చిట్టి 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 స్పూను చిటికెడంత కారం కారపొడి నెయ్యిలో కలుపుకొని తింటే ఆహా ఓహో ఆహా. అంటే ఆ ప్రోగ్రామ్ టైటిల్ తగ్గట్టు సార్ అప్పటికి రాశారనమాట. సో అదే నేను విన్నాను. బేసిక్గా ఒక పాట గుర్తుపెట్టుకుని చాలా కష్టం. దాన్ని ఇట్లా పెట్టి అట్లా పెట్టి మలిచి పెట్టి వాడుతున్నావు. సూపర్ వాడుతుంటారు నార్మల్గా. సో ఇంకో మంచి ప్యారడీ ఏదైనా స్టార్ట్ చేద్దాం. మంచి హిలేరియస్. ఓకే ఏం పాట? ఈ తాగుడు అని అప్పటి నుంచి లిక్కర్ గురించి చేస్తున్నాం. జర లిక్కర్ బాబులు మస్తు మంది వెయిట్ చేస్తారు అనమాట. అరబాయ్ మీకోసం అరబాయ్. ఓకే డన్. ఓకే లిక్కర్ బాబులు ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే విలేజెస్లో నేను చెప్తా. ఇప్పుడు నేను చిన్న టాస్క్ లాంటిదే. ఒక పెళ్ళం మొగుడేనా హస్బెండ్ మొగుడు పెళ్ళం మొగుడు వాళ్ళిద్దరి మధ్యలో ఈమె తాగుతుంది అమ్మాయిలు తాగారనుకుంటా. అబ్బాయిలు ఈ జనరేషన్ తాగుతురు కావచ్చు. అబ్బాయిలు మొగుడు తాగుతుండు వాళ్ళిద్దరి మధ్యలో చిన్న ఫన్ జనరేట్. ఏం పాట తీసుకుంటావు ఇప్పుడు? ఓకే గీతా గోవిందం మూవీ నుంచి గీతా గోవిందం. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. ఈ ఫేమస్ సాంగ్ ని ఎలా అంటే భర్త తాగొస్తాడు, పెళ్ళాం ఏం చేస్తుంటే యాక్చువల్గా ఇంతకుముందు రోజుల్లో అయితే భర్త తాగొచ్చి కొడుతుంటే పాపం పెళ్ళం అలగటం పుట్టింటికి వెళ్ళడం చేసేది. కానీ ఇక్కడ మొత్తం సీన్ రివర్స్ అయింది. మొగుడు తాగి వచ్చాడంటే పెళ్ళం ఫుల్ కొట్టి మళ్ళీ వాడిని తనటం స్టార్ట్ చేస్తాడు. అచ్చా ఇలా పెళ్ళం తాగుతుంది. పెళ్ళం తాగటమే కాకుండా మొగుడిని రివర్స్ లో కొడతాడు. అరే నేను ఎంత చేసుకుని బ్యాడ్ అనుకున్నా నేను తెలుసా. అరే అమ్మాయి తాగదనుకున్నా అమ్మాయి తాగుతుంది కాన్సెప్ట్ లో. అమ్మాయి తాగుతుంది. చలో ఇంకా హిలేరియస్ ఉంటాయి. డన్. ఓకే భర్త తాగొచ్చాడు, పెళ్ళం ముందు కంట్రోల్ చేసుకున్నాడు. భరతనాట్యం డన్. భరతనాట్యం అన్నమాట. అయితే పెళ్ళం తాగొచ్చాడు అని చెప్పేసి పెళ్ళం కొడుతుంది, కొట్టొద్దు అని చెప్పేసి ఈయన ఏ విధంగా బతిమాలుతున్నాడు. అది ఇంకేం కావాలి సాంగ్ ద్వారా. ఓకే ఇంకేం తాగనులే చాలే తన్నమాకే వైను విస్కీ అస్సలు తాగనులే చాలే బాదమాకే గోబలు 2 గుయ్యమని పెంచావే కంట్లో కారం పోసి కొట్టావే నువ్వు పక్కనుంటే గుండెలు గుబులేనే నే ఒక్కో పెగ్గు తాగుతుంటే పిగ్గులాగా కొమ్మేశావే. ఇంకేం తాగనులే చాలే తన్నమాకే వైను విస్కీ అస్సలు తాగనులే చాలే బాదమాకే బారులో నా ఫుల్లు బాటిలేసేసా దారిలో నా హాఫ్ బాటిలేసేసా ఇంటికొచ్చి కోటరు బాటిలేసేసా నువ్వు తంతే మొత్తం కక్కి వేసా నీ చేతికి చిక్కితే రభసా నువ్వు తంతే బ్రతుకునేమో బహుశా మొగుణ్ణి పట్టి తంతావు నేను నీకు వలుసా అపరాధే ఇంకా ఈనసా. ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. నైస్ చాలా బాగా పడుతున్నావు. అది సీరియస్లీ ఇంకా మంచి ట్రై చేసుకో ఫ్యూచర్లో. మంచి ఏమైనా ప్యారోడీస్ మస్తు నడుస్తున్నట్టున్నాయి కదా ఛానల్స్లో. సో గో త్రూ అవుట్ మ్యాన్. మస్తు అవకాశాలు మస్తు వస్తాయి నీకు. ఎందుకంటే వేర్ దెర్ ఇస్ ఎ టాలెంట్ దెర్ ఇస్ ఎ స్కోప్ అంటారు చూసినావు. ఇక్కడ టాలెంట్ అండ్ స్కోప్ ఉంటున్నట్టు నీకు కూడా ఉంటుంది. గో త్రూ అవుట్ దాట్. ఎతుకు కాంటాక్ట్స్ త్రూ అవుట్ వెళ్ళు మస్తు కొట్టు. బేసిక్గా యూ హ్యావ్ జెన్యూన్ టాలెంట్ ఉంది. ఎందుకంటే ప్రతి కొందరు ఏం చేస్తారంటే కాపీ క్యాట్ అనమాట. చూసి అది నేర్చుకొని పాడడం ఉంటుంది. నువ్వు ఎట్లా అంటే రైటింగ్ లిరిక్స్ నువ్వే రాస్తున్నావు, ఓన్ దట్స్ ట్రూ మ్యాన్. నిజంగా అది జెన్యూన్ అనమాట. జెన్యూన్కి ఎప్పుడైనా జర ఉంటుంది బయట వాల్యూ. సో ఇంకా దీని తర్వాత ఇప్పుడు సరే ఇప్పుడు పుట్టి పెరిగింది ఖమ్మం. ఇంట్లో సపోర్ట్ చేస్తారా? ఇంట్లో సపోర్ట్ చేస్తారు. నాకు తెలిసి ఇంత వాడుతున్నావు కదా మీ ఇంట్లో వాళ్ళు అరే పాడరా బాయ్ మస్తు అడుగుతుంటారు కదా, హైపర్ చేస్తుంటారు కదా మస్తు. ఫ్రెండ్స్ అంతా అంటే బయట ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడు అంటే మమ్మల్ని కొంచెం నవ్వించడానికి మమ్మల్ని ఏదైనా ట్రై చేయంటారు. సో నేను వెంటనే ప్యారడీ రాయటం, వాళ్ళ ముందు పాడటం, వాళ్ళని కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయటం లాంటివి చేస్తాం. అంటే బేసిక్గా మన ఇంట్లో వాళ్ళని మన దోస్తులు ఎంటర్టైన్ చేస్తాం ఫస్ట్ ఎప్పుడైనా కూడా. వాళ్ళు ఎంటర్టైన్ అయిన తర్వాత మనం బయటకు వచ్చి జర వేసేస్తాం, బాణాలు గిన టప్ వేసేస్తాం. అంటే మన యుద్ధం బయట చేసేస్తాం. సో ఇంట్లో వాళ్ళు ఎట్లా ఎంటర్టైన్ చేస్తుండే వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే ఈడేంద్ర ఇట్లా వాడుతుండు అట్లా వాడుతుండు, ఇది కొండముచ్చ అంటాడు గోకుడు అంటాడు ఏమంటుండు అని జర ఏమనలేదు నేను ఏమనలేదు. వాళ్ళు ఇంకా అంటే ఎంజాయ్గా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఓకే సపోర్టింగ్ ఉంటుంది. అంటే ఒక రకంగా నాకు పుషింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే మా పేరెంట్స్. ఓకే ఆబ్వియస్లీ. ఇటు లెక్చరర్ చేస్తున్నావు, జువాలజీ లెక్చరర్ అన్నావు కదా, జువాలజీనా? జువాలజీ లెక్చరర్ అది చేస్తూ ఇప్పుడు ఇది కూడా ప్రయత్నమే కదా, ప్రయత్నిస్తున్నావు. సో ఎలా ఉంది ఇప్పుడు ఇంకా
ఫ్యూచర్లో ఇంకేం చేద్దాం అనుకుంటా నార్మల్ ఇంకా వేరే పాటలు పాడవా ఓన్లీ ప్యారడీ వెళ్ళిపోతావా అంటే ప్యారడీ అంటే ఒరిజినల్గా కూడా సాంగ్స్ రాయగలను పాడగలను ఐ హ్యావ్ దట్ కరేజ్ యాక్చువల్లీ ఓకే ఇంకోటి ఏంటి అంటే ఫన్ ఏంటి అంటే అందరినీ నలుగురిని ఎంటర్టైన్ చేయొచ్చు ప్రోగ్రామ్ ఓకే ఓకే సో ఎలా ఉంటుండే నీ పేరెంట్స్ నుంచి నీకు సపోర్ట్ అదంతా సపోర్ట్ ఫుల్ సపోర్ట్ ఉండేది పేరెంట్స్ నుంచి కానీ ఫ్రెండ్స్ నుంచి కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే నేను చైల్డ్హుడ్ నుంచే నేను స్టేజ్ సింగర్ అనమాట అంటే చిన్నప్పటి నుంచే ఫస్ట్ క్లాస్ నుంచి నేను స్టేజ్ మీదకి వెళ్ళి పాడటం లాంటివి చేసేవాడిని అంటే ఎట్లా నార్మల్గా ఆ పిల్ల చెప్పినట్టు ఇంతకుముందు జీన్స్ అవి ఉన్నాయా మీ ఫ్యామిలీ యా అఫ్ కోర్స్ జీన్స్ ఏంటి అంటే మా డాడీ ఏం చేస్తాడంటే పని చేస్తూనే పాట పాడుతుంటాడు అంటే అట్లా కాదు ఇప్పుడు ఏదో ఉంటుంది చూసిన రూట్స్ ఉంటాయి చూసిన ఇంకా రూట్స్ అవి మీ ఫ్యామిలీలో మీ చిన్నానో పెద్దనానో లేకపోతే మీ మమ్మీయో మీ డాడీ ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నావా త్రూ అవుట్ లేకపోతే నీకు నువ్వే ఈ జ్ఞానం పెట్టి నేర్చుకున్నావా యాక్చువల్లీ నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని అంటే పాటలు పాడే వాళ్ళని కానీ టాలెంటెడ్ ఇన్స్పిరేషన్ ఫస్ట్ నా ఇన్స్పిరేషన్ అంటే మా డాడీ ఏంటి అంటే అన్ఎడ్యుకేటెడ్ యాక్చువల్గా సో ఆల్తో ఏమైంది అంటే అతను పని చేస్తూనే పాట పాడుతూ ఉంటాడు ఏ పని చేసినా పాట పాడుతుంటాడు కాబట్టి పెద్దగా స్ట్రెస్ ఫీల్ అవ్వడు ఫ్రీగా ఏదైనా అంటే ఎంత పెద్ద కష్టాన్ని ఫ్రీగా ఫీల్ అవుతూ ఉంటాడు సో మా డాడీ పాట పాడుతూ అంటే నేను చిన్నప్పటి నుంచి మా డాడీని అబ్జర్వ్ చేసాను అనమాట అంటే మా డాడీ పాడుతున్నాడు నేను కూడా పాడతాను పాడితే ఎలా ఉంటుందని చెప్పేసి మా డాడీ నుంచి అవి పాడటం నేర్చుకున్నాను అనమాట యా దట్టు ఇంకోటి ఏంటంటే మా బాబాయ్ ఉంటాడు మా బాబాయ్ కూడా ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాడు అనమాట ఓకే అతను కూడా సింగర్ యాక్చువల్గా సో అతని దగ్గర కూడా నేను కొంచెం నేర్చుకోవడం జరిగింది వేరే పాటలు ఏవైనా పాడుతుంటాడు కల్చరల్ ప్రోగ్రామ్స్ మీన్స్ సో బేసిక్ గా నువ్వు ఈ పాటలే పాడతావు వేరే పాటలు కూడా పాడుతుంటావు వేరే పాటలు కూడా పాడుతుంటాను అంటే విని మామూలుగా సో ఓకే ఒక పాట పాడతావు కదా దున్నపోతులో ఒక పాట ఉంటుంది చూసినావా లెట్ ఇట్ గో ఫర్ మన కృష్ణార్జున యుద్ధం ఉంటుంది చూసినావా దారి చూడు అది ఫుల్ ఫ్లెడ్జ్ గా పాడు ఫుల్ ఫ్లెడ్జ్ అంటే 7 వరకు వస్తావు ఫుల్ ఫ్లెడ్జ్ గా జర ఆవాజ్ లేపేసి పాడు మంచి ఓకే ఓకే నాట్ ఓన్లీ ప్యారడీ ఒరిజినల్ గా సాంగ్స్ ఫస్ట్ ఒరిజినల్ పాడి తర్వాత నేను ప్యారడీ ఎప్పుడు చేయాలి అప్పుడు చేయి ఓకేనా ఓకే 1 2 3 టేక్ యా ఒరిజినల్ గా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన కృష్ణార్జున యుద్ధం నుంచి దారి చూడు దుమ్ము చూడు ఈ సాంగ్ ఆవాజ్ లేపి వాడు ప్యారడీ వాడు ఒరిజినల్ సాంగ్ వాడు డన్ దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే చూడు దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే చూడు బులుగు చొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా బులుగు చొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా చకని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటేవాడా చకని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కొంటేవాడా మేడలోని కుర్రదాన్ని పిల్లగా ముగ్గులోకి దించినవు మేడలోని కుర్రదాన్ని పిల్లగా ముగ్గులోకి దించినవు నిన్ను కోరే వన్నెలడి లైలా కోట దాటి పేటే జరే నిన్ను కోరి వన్నెలడి లైలా కోట దాటి పేటే జరే ఈ విధంగా ఉంటుంది నైస్ 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 హై ఫై బ్రో నైస్ నైస్ చాలా ఇప్పుడు దీన్ని కూలి చేసి జరా మన ప్యారోడీ చేద్దాం సేమ్ ఇదే సాంగ్ ఓకేనా దారి చూడు ఆ పాటని ప్యారడీస్ ఎలా ఉంటుందో చూద్దాం ఓకేనా ఓకే ఈ దారి చూడు అనే కాన్సెప్ట్ ని యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో అమ్మాయిలు చూస్తూ ఉన్నాం హ్యాండ్సమ్ గా ఉండాలి లేదా 6 ప్యాక్ ఉండాలి సో వాళ్ళని అయితే పెళ్లి చేసి 6 ప్యాక్ ఉండాలి మీలాగా 6 ప్యాక్ ఉండాలి సో హ్యాండ్సమ్ గా ఉండాలి వాళ్ళనే చూస్తున్నారు పాపం ఈ బట్టతల 6 ప్యాక్ అన్నాను మీరు హ్యాండ్సమ్ అండ్ 6 ప్యాక్ ఓకే ఓకే అయితే కాకపోతే ఈ మధ్య బట్టతల మరియు పొట్ట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఈ సాంగ్ ద్వారా చెప్పేది బట్ట చూడు పొట్ట చూడు మామ పెళ్ళి కాలేదు పిల్లను చూడు బట్ట చూడు పొట్ట చూడు మామ పెళ్ళి కాలేదు పిల్లను చూడు తట్టలాంటి పొట్ట చూసి మామ పిల్లనెవ్వరు ఇయ్యట్లేదో తట్టలాంటి పొట్టని చూసి మామ పిల్లనెవ్వరు ఇయ్యట్లేదో గ్రౌండు నెత్తి పైనుందని మామ ట్యాంకరేమో ముందుందని గ్రౌండు నెత్తి పైనుందని మామ ట్యాంకరేమో ముందు
ముందుందని పోరి మాత్రం నన్ను చూసి నాది చేసుకోలేదో నన్ను షాదే పోరి మాత్రం నన్ను చూసి నాది చేసుకోలేదో నన్ను షాదే బొర్రున్నోడికి బొర్రుండదా మామ పట్టున్నోడికి పట్టుండదా బొర్రున్నోడికి బొర్రుండదా మామ పట్టున్నోడికి పట్టుండదా కళ్యాణానికి గ్రిప్ ఉండాలి మామ పొట్టతో మనం చేసేదేమే పెళ్ళంతో మనకు పట్టుండాలి మామ బట్టతో మనం పీకేదేమే ఈ విధంగా తీసుకొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫుల్ చిల్ అవుట్ చేస్తున్నాను ఇంత మంచిగా థ్యాంక్ యూ సో మన గ్రీన్ మ్యాట్లో చిల్ అవుట్ అయిపోతున్నా సో ఇంకా ఈ పాటలు అయిపోయింది అనుకుంది కదా ఇది ఎట్లా ఇది కూడా నువ్వే ఓన్ లిరిక్స్ ఓన్ లిరిక్స్ అంటే ఎట్లా నార్మల్ ఇట్లా మైండ్లో ఇట్లా ఉంటాయా ఇట్లా రాస్తున్నావు అంటే మైండ్లో స్టోర్ అయిపోయి ఉంటాయి అనమాట స్టోర్ అయిపోయి సీరియస్లీ మ్యాన్ టాలెంటెడ్ సీరియస్లీ ఇంకో ఏదైనా మంచి పాట పాడతావు ఏదైనా ఈ ప్యారడీ కాకుండా మంచి సాంగ్ మంచి సాంగ్స్ పాడతాను అంటే వాయిస్ ఇస్ గుడ్ మ్యాన్ వాయిస్ మంచిగా ఉంది ఆవాజ్ మంచిగా ఉంది మంచి పాట ఏం పాడతావు మీరు చెప్పండి మబ్బులోన వాన విల్లులా మట్టిలోన నీటి జల్లులా గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక ప్రేమ పిచ్చి పెంచడానికా చంపడానికా కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే జాలి లేని రాక్షసివే గుండెలోని నాకసివే చేపకల్ల రూపసివే చిత్రమైన తాపసివే చీకటింట నాశసివే సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకనే పిల్లారా నువ్వే కనబడవా కల్లారా 6 కొట్టేసినావు గట్టిగా సో నైస్ పాట ఇది పిల్లారాని కూని చేసేద్దాం ఇప్పుడు పిల్లరాని కూని చేసేద్దాం అదే పిల్లరా ఉంది చూసినావా మంచి సూపర్ సాంగ్ దాన్ని కూని చేస్తున్నాం ఇప్పుడు గాయస్ బి రెడీ ఓకే డన్ ఈ సాంగ్ అంటే దేనికి నేరుగా ఉంటుంది అంటే మన కొండముచ్చు సాంగ్ చూసాం కదా అలాగే ఉంటుంది అనమాట సో ఈ మధ్య కాలంలో లేడీస్ ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ దగ్గర అమ్మాయిలు అమ్మాయిలు ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ దగ్గర పర్సులు కొట్టేసి షాపింగ్ ఎక్కువ చేస్తున్నారు అంటే పేరెంట్స్ దగ్గర కాదు ఆఫ్ కోర్స్ బాయ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా వాళ్ళ పర్సు నాకించేస్తున్నారు అనమాట వాళ్ళ శాలరీ వాళ్ళ జీతం మొత్తం నాకించేస్తున్నారు సో అదే కాన్సెప్ట్ తో తీసుకుంటే ఎలా ఉంటుంది ఓకే డన్ 1 2 3 అంటే యాక్చువల్గా వీళ్ళు ఉన్న ఫేస్ అంతా లిప్స్టిక్స్ తో లేదా మేకప్స్ తో అంటే చాలా చండలంగా తయారు చేస్తారు అదే ఆ కాన్సెప్ట్ ఇలా చేస్తే ఎలా ఓకే గేదెకున్న దొడ్డు పెదల గుడ్ల గోప పెద్ద కళ్ళల దున్నపోతు తోక జడలా పెంచినావుగా ఊర పంది నడుమూపుతూ ఊరకొక్క చొంగ కార్చుతూ జేబులోన చెయ్యి దూర్చుతూ మని కొట్టేశావుగా చీపు చీపు పనులు చేయకే చీపుర్లాగా పరుసు ఊడ్చకే షాపింగ్లంటూ డబ్బు తుడ్చకే వెంటపడి జేబు కొట్టే జేబులోన కొట్టేశావు చిల్లారా తీసి నువ్వే నవ్వావే పల్లారా నీ చెవులు బిండుతా ఇల్లారా నీ చెవులు బిండుతా ఇల్లారా ఓకే ఈ విధంగా కిరాక్ పడి నిజంగా ఈయనకైతే సీరియస్లీ చెప్తున్నా మ్యాన్ ఈ పిల్లరా మూవీ ఉంది కదా సూపర్ జెన్యున్ సాంగ్ కదా దాన్ని కూల్ చేసి కిరాక్ దిస్ ద స్పాంటనిటీ మన సీరియస్ ఒక టాలెంటెడ్ పర్సన్ ఇంకా చెప్పలేం అంటే ఇట్లా వచ్చేస్తుంది మైండ్ అక్కడ తక్కువ మన ఇట్లా కూల్ సీరియస్లీ మిరాకిల్ మ్యాన్ సీరియస్లీ యూ హ్యావ్ సూపర్ టాలెంట్ అనమాట టాలెంట్ ఎప్పుడు వేస్ట్ కాదు పక్కా యూ ఇన్ వన్ ప్లేస్ రీచ్ అవుతావు పక్క జర ట్రై సంథింగ్ న్యూ యూ రీచ్ యువర్ పొజిషన్ పక్క ట్రై సంథింగ్ గెట్ సమ్ కాంటాక్ట్స్ పక్క రీచ్ అయిపోతావు దీన్ని ఎండ్ చేసే ముందు ఏమైనా మంచి పాట పాడతావు ఇంకేమైనా ఇంటికి కొత్త అల్లులు వస్తారు కొత్త కోడలు ఇంటికి కొత్త అల్లులు కొత్త కోడలు వస్తారు కానీ కొత్త కోడలు వస్తారు చాలా మందికి వంట రాదు వంట ఏదో వచ్చినట్టు బిల్డప్ ఇస్తారు కానీ వంట రాని కొత్త కోడలు ఇంటికి వచ్చింది వంట రాని కొత్త కోడలు ఇంటికి వచ్చింది సో ఆమె ఏ విధంగా వంట చేస్తుంది ఆమె వంటతో ఎంతమంది భయపెట్టించింది ఈ సాంగ్ అనమాట సో ఈ కాన్సెప్ట్ ఏ సాంగ్ మీద అంటే ధ్రువ మూవీ నుంచి పరేషానురా పరేషానురా ప్రేమన్నదే పరేషానురా ఈ సాంగ్ అనమాట సో ఈ సాంగ్ ని ప్యారడీగా మార్చారు అనమాట దీన్ని ఇప్పుడు దీన్ని ఆగం చేస్తావు ఇప్పుడు ఓకే డన్ మనం చూద్దాం లెట్స్ వెయిట్ ఫర్ ఆగం సాంగ్ ఈమె వంట చేస్తే ఎలా ఉంటుంది వంట మార్చేశానురా కోరన్నదే మార్చేశానురా తాలింపులో గోబాలింపుగా
నూనె వేయక నీళ్ళేశానురా ఇక మజ్జిగ లస్సిలో నురగలు కోసం సర్ఫేశానురా పొరపాటున సాంబార్ పొడి వేయకుండా సాంబ్రానేశారా కూరలు తింటుంటే వాంతాయేరా సాంబారు తింటుంటే తల తిరిగేరా పచ్చడి నాకేస్తే నలుకబోయేరా చారును తాగేస్తే విరేచనాలురా ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట కేల్ కథన్ దుకాన్ బంద్ చేసేసినావు మస్తు థ్యాంక్ యూ సూపర్ 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 థ్యాంక్ యూ సూపర్ మ్యాన్ థ్యాంక్ యూ జస్ట్ ఐ వాస్ ఇంప్రెస్డ్ మ్యాన్ సీరియస్లీ థ్యాంక్ యూ కూల్ ఇది ఎండ్ చేసే ముందు లాస్ట్ ఒక పాట పాడించినాం కదా Yeah. సో ఇంకా నువ్వు బ్రైట్ ఫ్యూచర్ కోసం హార్ట్ఫుల్గా విషెస్ చెప్తున్నా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఓకేనా గో కుమ్మేసే షూర్ వెర్ దిస్ టాలెంట్ దిస్ స్కోప్ అని చెప్పినట్టు గో ఎంజాయ్ అయ్యి నువ్వు కూడా హ్యాపీగా ఉండి హ్యాపీగా ఉంచు Sure. నీ పాటతో అందరినీ లాఫ్టర్ చేసేసి థ్యాంక్ యూ అందరినీ సో మచ్ సో గైస్ గుర్తుందిగా దిస్ ఇస్ మహేష్ మాచిడి సరదా ముచ్చటతో విత్ మీ మహేష్ మాచిడి ఇవాళ మనం తోటి భరత్ రాజా మన ప్యారోడీ సింగర్తో ఇలా ఫుల్ ఎంజాయ్ చేసాను మీరు కూడా ఎంజాయ్ చేసిన అనుకుంటున్నారు కదా V3 న్యూస్ ఛానల్ లక్ష్యం సమాజహితం అనమాట సో గాయ్ వాట్ యూ సే సబ్స్క్రిప్షన్ లైక్లు కామెంట్లు జరా కొట్టాలి నొక్కాలని చెప్పు జరా Hi, this is Raja, Parody Singer. Watch this program with the news and subscribe and share it. Thank you. దండి V3 న్యూసే ఉందండి మీరు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ షేర్లు కొట్టండి గంట గట్టిగా కొట్టండి థ్యాంక్ యూ